రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పతంగులను ఎగరేయటం జరుగుతుంది. ఇప్పుడు మన విజువల్స్ కూడా చూస్తున్నాం మనం. పిల్లల్లో ఒకటిగా ఆయన కూడా ఆస్వాదిస్తున్నారు. సంక్రాంతి సంబరాలని ముఖ్యమంత్రి గారు ఆస్వాదించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న వీడియోస్ చూస్తుంటే ముఖ్యమంత్రి గారు గాలిపటాలను ఎగిరేసి తన ఇది ఏదైతే ఉందో సాంప్రదాయంగా వస్తున్న ఈ ఆటల్ని ప్రారంభించి తన సంతోషాన్ని వ్యక్తపరిచి ప్రజలందరూ ఇలాగే ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మాత్రం ఈ సంక్రాంతి పండుగ నుండి ప్రతి ప్రజలు కూడా ఆనందోత్సవాల్లో ఉండాలి, ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద కొడుకుగా ఉంటున్నానని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం కట్టుబడి ప్రతి ఇంట్లో ప్రతి పేదవాడు కూడా ప్రతి అందరూ కూడా పిల్ల చెట్టుగా ముస్లిం మొత్తం ఆనందోత్సవాలతో ఉండాలని చెప్పి ఒక సంకల్పంతోనే అందరినీ ఉత్సాహపరుస్తూ ఆయన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే బొంగరాలు సంప్రదాయంగా వస్తున్న ఇప్పుడే ఎవరికైతే గాలిపటాలు ఎగరడం జరిగింది బొంగరాలు కూడా ఆడేసి ఆడటం జరుగుతుంది. బొంగరాలను కూడా ఆడి సాంప్రదాయంగా వస్తున్న ఈ ఆటల్ని కూడా మొత్తం మర్చిపోకూడదు. సాంప్రదాయాన్ని మనం అందరూ ఒడిగిదొడిగా ఉండి ప్రజలందరూ ఐక్యతగా ఉండాలని చెప్పి ఒక చాటుకోవాలని చెప్పి ఒక దీంతోనే ఈ ఆటలను ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పతంగి వేసిన తర్వాత బొంగరాలను కూడా చెప్పడం జరుగుతుంది. గోళీల ఆట కూడా ఆడుతున్నారు. ఏదైతే సంక్రాంతి సంప్రదాయంగా వస్తున్న గోళీల ఆట, పతంగుల ఆట, అలాగే బొంగరాలు, అలాగే ముగ్గులు పోటీలు ఇవన్నీ చూసి ఉత్సాహంగా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ప్రజలందరూ ఇట్లాగే ఎప్పుడు ఆనందంగా ఉండాలి, సంప్రదాయంగా వస్తున్న ఆటలన్నీ ఆచరించి ప్రజలంతా ఐక్యతగా ఉండాలని చెప్పి ఒక పిలుపునివ్వటం కోసం ఇవన్నీ ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంటే మంత్రులు ముఖ్యమంత్రి గారు ఈ ఆటలతో ప్రారంభించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అయితే ఏదైతే ఈ ఆటపాటలతో అందరూ చేస్తున్నారో ఇదంతా